దేవుని యొక్క మహాకృపలో మనము దేవుని యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా ఈ మొదటి ఆదివారములో ప్రభు సన్నిధిలో మనం కూడి ప్రభును ఆరాధించడానికి ప్రభు మన గొప్ప అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారంగా మనం ఉన్నాం. మనం యేసు ప్రభు గురించి అడిగినప్పుడు యేసు ప్రభు గురించి మీకు తెలిసిన మాటలు చెప్పండి అంటే చాలామంది యేసు ప్రభు గురించి ఏం చెప్తారంటే యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడని, యేసు ప్రభు వారు అద్భుతాలు చేయవాడని, యేసు ప్రభు వారు సృష్టికర్త అని, యేసు ప్రభు వారు రక్షణకర్త అని, విమోచనకర్త అని, ఇలాగా చాలా పేర్లతో యేసు ప్రభు వారిని మనుషులు పిలుస్తూ ఉంటారు. అటువలే మరో ప్రాముఖ్యమైన మాటని ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు తన గురించి తాను సెలవిచ్చిన మాటను మనం ఒకసారి ఆలోచిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరగు గనుక అన్యుని ఎంతమాత్రమో వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లెను, గొర్రెలు పో ద్వారమును నేనే. నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండెను. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చిన గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటో తెలుసండి, యేసు ప్రభువు వారు ద్వారము. యేసు ప్రభువు వారు ద్వారము. జీసస్ ఈజ్ ద డోర్. కొన్ని పర్యాలు మనం చాలా స్థలాలకు వెళ్ళేటప్పుడు మనం బయట నుంచి ఒక గృహాన్ని చూచినప్పుడు ఆ గృహం లోపల ఉన్న పరిస్థితి మనకు తెలియదు. గత పోయిన శుక్రవారము ఏలూరులో ఒక పాస్టర్ గారు, పరమజ్యోతి గారి పాస్టర్ గారు వారి యొక్క గృహ ప్రతిష్ఠిత నిమిత్తము ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించారు. సో నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అనేది చాలా పల్లెటూరు. ఆ పల్లెటూరు అనగా ఏలూరు కొంచెం ఒక 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, పాలగూడెం అనే ప్రాంతము. సో బయట నుంచి చూసినప్పుడు అది లోపలికి ఆ ఇల్లు ఉంది. నేను అనుకున్నాను ఇల్లు ఎలా ఉంటుందో, లోపలికి కట్టారు కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అద్భుతంగా ఉంటుందని. లోపలికి వెళ్ళిన తర్వాత డోర్లు మూస్తున్నాయి. అయ్యగారు మీరు ఓపెన్ చేయండి అని నాకు చేతికి కత్తిరి ఇచ్చారు. నేను ఓపెన్ చేసి తలుపులో తీసానండి. చూడబోడికి లోపల చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. అంటే చాలా అద్భుతంగా వారి ఇల్లును కట్టారు లోపల. అంటే తలుపు యువతలో చూచినప్పుడు నా ఆలోచన వేరేగా ఉంది. ఆ తలుపు దాటి లోపలికి వెళ్ళినాక నా ఆలోచన మారిపోయింది. చూడండి, ఆ తలుపు అవతల ఏముంది అసలు? వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద డోర్? ఆ తలుపు వెనకాల ఏముంది? యేసుప్రభు ఏమన్నారంటే నేనే ద్వారము. నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు నాతో కలిసి వారు ఆనందాన్ని పొందుతారు, నాతో కలిసి సహవాసాన్ని పొందుతారు, నాతో కలిసి ఉన్న సమృద్ధిని మీరు పొందుతారు అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, మనలో ప్రతి ఒక్కరూ కూడా
మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు మన ద్వారం దాటుకొని ఇక్కడికి వచ్చాం కదా, మన ఇంట్లో ఉన్న ద్వారం దాటే మనం ఇక్కడికి వచ్చాం. అటువల్లే మీరు లోపలికి వచ్చేటప్పుడు కూడా ఆ ద్వారం దాటి లోపలికి వచ్చారు. ఆ ద్వారం దాటే మీరు బయటికి వెళ్ళాలి. మన వ్యాపార స్థలాలకు వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం అనుదినం మన జీవితాల్లో మనం ప్రతిరోజు వెళ్ళే మార్గం అనేది ద్వారము. ద్వారం లేకుండా మనం ఏ స్థలానికి మనం వెళ్ళలేము, ఎక్కడికి మనం ప్రయాణము చేయలేము. ఆఖరికి బస్సు ఎక్కినా బస్కి ఏముంటుంది చెప్పండి? డోర్ ఉంటుంది. ఆఖరికి ట్రైన్ ఎక్కిన ట్రైన్కి ఏముంటుంది? డోర్ ఉంటుంది. సో వేర్ ఎవర్ యు గో ద డోర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ద్వారం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఆ ద్వారం లోపల ఏముంటుంది అనేది ముఖ్యమండి. ఆ ద్వారం వెనకాల ఏముంది? వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద డోర్? చూడండి, ప్రపంచంలో అతి పొడవైన తలుపు కెనడీ స్పేస్ సెంటర్ అనే ఒక స్పేస్ సెంటర్లో ఉంది. అది అమెరికాలో ఫ్లోరిడాలో ఉంది. గతసారి అమ్మగారు నేను వెళ్ళినప్పుడు కెనడీ స్పేస్ సెంటర్ వెళ్ళాం. ఈ కెనడీ స్పేస్ సెంటర్లో ఈ ద్వారం యొక్క ఎత్తు ఎంతో తెలిసిన 460 అడుగుల ఎత్తు కలిగిన ద్వారం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డోర్ ఇన్ ద వరల్డ్. అంటే పొడవైన తలుపు ఇది. 465 అడుగులు ఎత్తు కలిగిన ద్వారం. అటువలే స్విట్జర్లాండ్లో ఒక పురాతనమైన అత్యంత పురాతనమైన తలుపు ఉందంట. అది సుమారు 5000 సంవత్సరాలు పూర్వము ఉన్న తలుపు. జురిచ్, స్విట్జర్లాండ్లో జురిచ్ అనే ప్రాంతంలో తలుపు ఉంది. ఇది పురాతనమైన తలుపు, అది స్విట్జర్లాండ్లో ఉంది. మరొకటి ఎత్తైన తలుపు అమెరికాలో నాసా కెనడీ రీసెర్చ్ సెంటర్లో ఉంది. అయితే ఈ తలుపులన్నిటికంటే, ఈ పొడవైన తలుపు కంటే, ఈ పురాతన తలుపు కంటే ప్రభు చెప్తున్న ఆయన మార్గము, ఆయన ద్వారము అతి విలువైనది, అతి శ్రేష్టమైనది, అతి అద్భుతమైనదండి. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ఎత్తైన లేకపోతే పురాతనమైన తలుపుల కంటే యేసు ప్రభువారు శాశ్వతమైన, నిజమైన మరియు సజీవమైన తలుపు. ఈజ్ ఎ ఎటర్నల్ డోర్. ఆయన సజీవమైన తలుపు, ఆయన నిత్యత్వాన్ని ఇచ్చే తలుపు. ఆయన వద్దకు వచ్చేవారిని ఎంతమాత్రం త్రోసివేసేవాడు మాత్రము కాదండి. కాబట్టి యేసు ప్రభువారు తన గురించి ఉపయోగించిన ఒక గుర్తు ఏమైనదంటే అది తలుపు అండి. తలుపు, ద్వారము. ద్వారాన్ని ఆయన యేసు ప్రభువారు ఇక్కడ ఉపయోగించాడండి. ఎందుకంటే ద్వారం అనేది మనుషుల జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలు ఈ ద్వారం లేకుండా మనం జీవించలేము. ప్రతి ఇంటికి ద్వారాలు ఉంటాయి. ద్వారాలు ఎందుకు పెడతాం? దొంగలు రాకుండా పెడతాం. ఎందుకు పెడతాం చెప్పండి? తలుపులు ఎందుకు పెడతాం చెప్పండి? దొంగలు రాకుండా, మన ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరు పట్టుపోకుండా, ఎవరు దొంగిలించకుండా, మన గృహాలు కాపాడుకోవడానికి మనము ద్వారాలు పెడతాం. అటువలే మన జీవితము, మన ప్రాణాలను రక్షించడానికి యేసు ప్రభువారు ద్వారంగా ఉన్నాడనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. మన జీవితపు నిజమైన ద్వారము యేసు ప్రభువారని తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో దట్ జీసస్ ఇస్ ద ట్రూ డోర్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి నిజమైన ద్వారము యేసు మాత్రమే. అందుకే ప్రభువా, నేనే ద్వారము, నేనే మార్గము, నేనే జీవం, గొర్రెలకు మార్గము, ద్వారము నేనే. ఇక్కడ యేసు ప్రభువారు అల్నాడు ఉన్న యూదులతో మాట్లాడుతూ, నశించిపోతున్న ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ, గొర్రెలకు నిజమైన ద్వారము నేనే అని బోధిస్తూ, అటువల్ల ప్రపంచంలో నశించిపోతున్న మనుషుల యొక్క జీవితాలకు తాను నిజమైన తలుపు అని, తానే నిజమైన మార్గమని, ఆయన ద్వారా మాత్రమే ప్రజలు రక్షణలో నడిపించబడతారని ఆయన ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆయన రక్షణ తలుపులు విస్తృతంగా ఆయన తెరిచాడండి. ఈ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ సాల్వేషన్. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి అంటున్నాడు. ఆయన తన ద్వారాలు తెరిచాడు. హీ ఓపెన్ ద డోర్స్. ఈ తలుపులు ఎప్పుడు తెరిచాడు ఆయన? కొన్ని ద్వారాలు కొన్ని టైంలో ఓపెన్ అవుతాయంట. సమ్ డోర్స్ ఓపెన్ ఇన్ పర్టికులర్ టైమ్స్, బట్ జీసస్ డోర్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. యేసుప్రభు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉన్నాయి. ఆయన ద్వారాలు ఆయనకి టైంతో పని లేదండి. ఈ డజన్ నీడ్ టైం బికాజ్ హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద టైమ్స్. ఆయన కాలానికి దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు చెప్పండి. కాలానికి
దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి ఆయన రక్షణ తలుపులు విస్తృతంగా తెరిచాడు. ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, ఆయనలో ఎవరైతే జీవించడానికి సిద్ధపడతారో, ఆ ద్వారం గుండా ఎవరైతే ఆయన యొక్క ప్రత్యక్షను పొందడానికి సిద్ధపడతారో వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలిగిన దీవులు ఉన్నాయని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. ఆ ద్వారం గుండా ప్రవేశించే వారికి ఆయన గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడండి. ఆయన ద్వారం గుండా ప్రవేశించే వారికి దోస్ హూ వాక్ త్రూ హిస్ డోర్ హ్యావ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఆయన మార్గం గుండా ప్రవేశించే వారికి గొప్ప ఆశీర్వాదం ఉందని చెప్తున్నారండి. ఈ తలుపులు వెనకాల అసలు ఈ తలుపు వెనకాల ఏముంది? యేసు ప్రభువారు అంటున్నా నేనే ద్వారం అన్నాడు. ఆ ద్వారం వెనకాల ఏముంది అని మనం చూడాలి. ఆ ద్వారం వెనకాల ఏముంది? ఆ ద్వారం వెనకాల ఏముంది? వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద డోర్? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డోర్ వెనకాల ఏదో దాచబడింది. ఆ దాచబడింది మనం తెలుసుకోవాలంటే మన ఆ డోర్ దాటి వెళ్తానే తెలుస్తుంది. యువతల నించొని మనం ఊహించుకోవచ్చు ఆ డోర్ వెనకాల ఏముంది. చూడండి, చాలా ఈ రియాలిటీ షోస్ ఉంటాయి. రియాలిటీ షోలు ఏం చెప్తారంటే, మీరు ఊహించుకుంటున్నారా? ఒక్కోసారి చెప్పండి, మీరు ఏమనుకున్నారో చెప్పండి. మనుషులు ఏం చేస్తారంట, ఈ పజిల్ని మీరు ఏం చేస్తారంటే పజిల్ని మీరు సమకూర్చండి అంటే మనుషుల ఆలోచన ప్రకారంగా రియాలిటీ షోలు నడిపించబడతాయి. అంటే వారు మనుషులకు ఊహను బట్టి వారు ఏమనుకున్నారు దాన్ని బట్టి వారు ప్రైజులు ఇవ్వాలనుకుంటారండి. కానీ దేవుని కార్యం అలాంటివి కాదు. దేవుని యొక్క మార్గం అలాంటిది కాదు. చూడండి, దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే అన్లెస్ యు వాక్ ఇన్ టు ద డోర్, మీరు ఆ మార్గం గుండా మీరు ప్రవేశిస్తేనే కానీ ఆ మార్గంలో ఆ తలుపు వెనకాల ఉన్న ఆశీర్వాదాలు మీరు కనుగోలేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఈ తలుపు మనం చూసినప్పుడు ఈ డోర్ వెనకాల దేవుడు మన కొరకు అద్భుతమైన ఆశీర్వాదాలు దాచాడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు దాచాడు. ఆయన కృపతో నింపుతున్నాడండి. సర్వమును ఆయన మనకు దారపోసాడు. అనగా ఆ ద్వారం గుండా మనం వెళ్ళటానికి ప్రభువారు మన నిమిత్తము తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రభు చెప్తున్న మాట ఒకసారి మనం గ్రహిస్తే, ఈ ద్వారం గుండా మనం ప్రవేశించాలంటే మొదటిగా మనకు కావాల్సింది ఏదో తెలుసా? మనకు కావాల్సింది నవీన స్వభావం కావాలి. వీ నీడ్ టు హ్యావ్ ఏ న్యూ మైండ్. ఎఫెసీ 4:17. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. నడుచుకొనవలదు. యూ షుడ్ నాట్ వాక్. చూడండి, మన యేసుక్రీస్తు మార్గంలో మనం వెళ్ళాలంటే, ఆ ద్వారం గుండా మనం వెళ్ళాలంటే, ఇఫ్ యూ వాంట్ టు వాక్ త్రూ ద డోర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీ షుడ్ నాట్ వాక్ ఇన్ ఏ వే ఆఫ్ జెంటైల్స్. అన్ని జనుల యొక్క దారిలో మనం ఏం చేయకూడదు? నడుచుకుంటూ ఆ మార్గంలో వెళ్ళకూడదు. చదవండి. నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసు కలిగిన వ్యర్థతను బట్టి అనుసరించి వారు నడుచుకొనుచున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే, మనము ఈ లోకములో ఉన్న ప్రజల వలె అన్ని జనులు నడుచుకున్నట్లుగా మనము నడుచుకొనవలదని అపోస్తలుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎందుకంటే వారు అంధకారమైన మనసు గలవారై, అంటే వారి మనస్సు ఏం చేయబడుతుంది? అంధకారంతో నింపబడుతుంది. అంధకారంతో నింపబడడం వల్ల నిజమైన దేవుని యొక్క మార్గాలను, ఆ ద్వారము వెనకాలన్న ఆశీర్వాదాలు వారు కనుగోలేరు. అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారి అజ్ఞానం వల్ల, చూడండి, మనకి అజ్ఞానం ఉండకూడదు. అంటే తెలివి తక్కువగా మనం ఆలోచించకూడదు, తెలివి తక్కువగా మనం ప్రవర్తించకూడదు. యూనిట్ సర్చ్ ఎవ్రీథింగ్. మనం ప్రతిదాన్ని పరిశీలించాలి.
ప్రతిదాన్ని అన్వేషించాలి, ప్రతిదాని గురించి మనము దీర్ఘంగా ఆలోచించాలి. చూడండి, మనము పశువులు కాదండి, వీఆర్ నాట్ యానిమల్స్. పశువులు ఏం చేస్తాయంటే ఒకటి వెళ్తే వెనకాల అన్నీ ఏం చేస్తాయంట, అన్నీ వెళ్ళిపోతాయి. అవి ఎటు వెళ్తున్నాయో తెలియదు కానీ మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. వీఆర్ నాట్ యానిమల్స్, మన పశువులం కాదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మేడ్ బై గాడ్. మనం దేవుని వలన, దేవుని స్వరూపంలో సృష్టించబడిన దేవుని ప్రజలం. కాబట్టి అజ్ఞానం చేత మనము దేవుని కలుగు జీవంలో నుంచి వేరుపరచబడకూడదు. వీ షుడ్ నాట్ గో అస్ట్రే. మన దేవుని యొక్క జీవంలోంచి బయటికి వెళ్ళిపోకూడదు. మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తారంట. అంటే వారి మనస్సులో వ్యర్థత అంటే వేస్ట్, అంటే జంక్ అంటారు. మన ఇంగ్లీష్లో జంక్ అంటారు. జంక్ డాటా అంటాం, లేదా జంక్ ఫుడ్స్ అంటాం. ఈ జంక్ ఫుడ్స్ ఏం చేస్తాయి, మనకి ఒకవేళ చూడటానికి రుచికరంగానే ఉంటాయి. మనం బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద 90 రూపీస్ బిర్యానీ. ఎంతంట బిర్యానీ? 90 రూపాయలు అంటండి. బాగానే ఉంటుంది. ఆ 90 రూపాయలు తినండి, తర్వాత 10 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. అందులో యూజ్ చేసేదంతా ఎలా ఉంటుందో చెప్పండి, అంత డిగ్రేడ్, అంటే వ్యర్థత, జంక్. దాన్ని జంక్ అంటారు. అంటే మన శరీరానికి ఉపయోగింపబడలేని, మన శరీరానికి సారవంతమైన పోషక విలువలు ఇవ్వలేని ఆహారం, అదే దానే వ్యర్థత అంటారు. కొందరు వారి మనస్సులో వ్యర్థతను అనుసరిస్తారు. వ్యర్థత అంటే వేస్ట్ థింగ్స్. సమ్ పీపుల్ ఆల్వేస్ థింక్ వేస్ట్ థింగ్స్, సమ్ పీపుల్ ఆల్వేస్ ఫాలో వేస్ట్ థింగ్స్. ఎందుకు పనికిరాని వ్యర్థతను అనుసరిస్తూ వారు ఏం చేస్తారంటే నడుస్తారు. చూడండి, మనం యేసుక్రీస్తు ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు మనం వేస్ట్ గురించి ఆలోచించకూడదు. వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద వేస్ట్ థింగ్స్. వీ షుడ్ నాట్ వాక్ ఇన్ ఎ వేస్ట్ థింగ్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు సిగ్గులేని వారై నానా విధములైన అపవిత్రతతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, ఈ మార్గము ఏ మార్గం అయితే యేసయ్య నడవమంటున్నాడో అది నిష్కలంకమైన జీవితాన్ని అనుగ్రహించే మార్గము. చూడండి, ఒకటేమో విలువలేని మార్గము, రెండోదేమో నిష్కలంకమైన మార్గము. ఒక వ్యక్తి ఈ విలువలేని జీవితాన్ని జీవించే ఈ వ్యక్తి నిష్కలంకమైన జీవితాన్ని అందుకోవాలంటే ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రత్యక్షమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. దెర్ ఈస్ ఏ స్పెషల్ బ్లెస్సింగ్స్ టు ద పీపుల్ హూ వాక్ ఇన్ టు దిస్ డోర్. ఎవరైతే ఈ మార్గంలో వారు నడుస్తారో, ఎవరైతే యేసు ప్రభు ద్వారం గుండా ప్రవేశిస్తారో వారు మోసపోరండి. దయచేసి అర్థం చేసుకోండి, ఆయన దగ్గర మోసాలు లేవు. ఆయన దగ్గర మోసాలు లేవండి. మనుషులు మోసపరచొచ్చేమో కానీ మన దేవుడైన యేసు ప్రభు మనుషులను మోసపరచడండి. ఆయన దగ్గర మోసాలు ఉండవు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మోసపోరు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మోసపోరు. 100% గ్యారంటీ. మనకున్న వస్తువు గ్యారంటీ ఉండదేమో కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారు మాత్రం మోసపోరు. ఆయన దగ్గర మోసం అనేది ఉండదు. ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన ఎవరిని మోసం చేయడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన విడిచిపెట్టేవాడు మాత్రము కాదండి. ఆయనలో ఆశీర్వాదాలు తప్ప ఇంకేం ఉండవండి. దెర్ ఇస్ ఓన్లీ బ్లెస్సింగ్స్ విత్ హిమ్. కాబట్టి ఈ సమయంలో ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు మనం అన్వేషించాలి. బైబిల్ ఏముంటుందంటే దాచబడిన ధనము వెతుకున్నట్లుగా దాన్ని మనం వెతకాలంట. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం వెతకాలి. చాలామంది గుప్త నిధుల కోసం వెంటాడుతూ ఉంటారు. గుప్త నిధుల కోసం ఇప్పుడు కూడా చాలామంది గుప్త నిధులు పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన గుప్త నిధి ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. యేసు ప్రభువు నిజమైన గుప్త నిధి. కాబట్టి ఈ ద్వారం గుండా మనం వెళ్ళినప్పుడు మన జీవితాలు ఏం కలుగుతుందో అనేది ఒక్కసారి మనం చూద్దామండి. చూడండి, ఈ ద్వారం అనేది ఆశీర్వాదపు తలుపు అంటండి. దిస్ ఈజ్ ఎ డోర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇది ఆశీర్వాదపు తలుపు. ఈ యొక్క తలుపు వెనకాల
జీవితానికి పొందే ఆశీర్వాదం ఉందండి. దేర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ దిస్ డోర్. చూడండి, ఆశీర్వాదం అనేది రక్షణ. మన యొక్క జీవితంలో ప్రతి విధమైన శాపాలన్నిటి నుంచి ఆయన మనను విడుదల పరచడానికి ఈ ద్వారం మన జీవితాల్లో ఒక సురక్షితమైన ద్వారంగా ఉందండి. మనం విద్వాంసము నుండి మనం రక్షించే ద్వారము. ఒక్కసారి మీరు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తే విద్వాంసము నుంచి, కీడు నుంచి, ఆపద నుంచి, సాతాను యొక్క చేతుల్లో నుంచి మనం రక్షించబడతామండి. ఈ ద్వారంలో ఏముంటుంది తెలుసా? ఈ ద్వారములో క్షమాపణ ఉంటుందండి. ఏముంటుంది? క్షమాపణ. దెర్ ఈస్ అ ఫర్గివ్నెస్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ డోర్. క్షమాపణ ఉందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితము తన జీవితం పైన ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి క్షమాపణ లేని వ్యక్తిగా జీవిస్తున్నాడు, పాపంలో జీవించే వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాపంలో జీవిస్తున్న ఈ వ్యక్తి జీవితము ఏ విధంగా పవిత్రమైన జీవితంగా మార్పు చెందగలుగుతుంది? హౌ ఎ మ్యాన్స్ లైఫ్ వెన్ ఈస్ లివింగ్ ఎ సిన్ఫుల్ లైఫ్, హౌ ఎ సిన్ఫుల్ మ్యాన్ బికమ్ అ రైచియస్ మ్యాన్. ఒక పాపి నీతిమంతుడిగా ఎలాగ మార్పు చెందగలడు? ఎలాగా? ఏం చేస్తే ఒక వ్యక్తి పాపి పరిశుద్ధుడిగా మార్పు చెందగలడు? మనం ఏమి ఇవ్వాలి దేవునికి? ఏమిస్తే దేవుడు మనం చేసిన పాపాలకు మనకు క్షమిస్తాడు? ఏం చేస్తే? వాట్ యూ కెన్ గివ్ టు గాడ్ సో దట్ గాడ్ విల్ ఫర్గివ్ యూ? ఏం చేస్తాం? కోళ్ళని ఇద్దామా? మేకలను ఇద్దామా? గొర్రెలను ఇద్దామా? వెంట్రుకలు ఇద్దామా? ఏమిద్దాం? ఏమిస్తే మన పాపాలు క్షమించబడతాయి? మనం ఏమిచ్చినా మన పాపాలు క్షమించబడవండి. మన పాపాలు క్షమించబడాలంటే మనుషుల కొరకు మానవుడే మరణించాలి. మనుషుల అపరాధాల కొరకు పుణ్యాత్ముడైన దేవుడే తన ప్రాణాన్ని బలిగా పెట్టి రక్తాన్ని కార్చాలి. ఆ రక్తాన్ని కార్చింది ప్రభువైన యేసు. ఆయనే. మనుషులు తమ నీతిమంతులుగా మార్చజాలరు కాబట్టి ఆ దేవాది దేవుడే మనుషులకు అపరాధాల నిమిత్తం భూమిపైకి నరుడిగా ఆయన అవతరించి జన్మించి మనుషులకు అపరాధాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తముగా బలిగా సిలువ పైన ఆయన మరణించాడు. ఆయన మరణించడం మాత్రమే కాదండి, ప్రపంచ చరిత్రలో ఆయన పునరుద్ధానుడిగా నిలిచిపోయాడు. కనుకనే అనేక మంది యేసు ప్రభువు వారి గురించి అబద్ధాలు బోధించిన వారు చేత కావట్లేదండి. చూడండి, చాలామంది ఈ బైబిల్ తప్పు అని చెప్పాలనుకున్నా కానీ ఒక్కల వల్ల అవ్వట్లేదండి. ఒక్కల వల్ల కూడా చాలామంది బైబిల్ తప్పు అనుకుని చెప్పాలనుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ నో, నెవర్ ఎవర్. ఒక్క వ్యక్తి కూడా చేయలేకపోయాడు ఇప్పుడు వరకు. సైంటిస్టులు చేయాలనుకున్నారు, అవ్వలేదు. తత్వవేత్తలు చేయాలనుకున్న అవ్వలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ హిస్టరీ. బైబిల్ ఏంటి చెప్పండి? హిస్టరీ, చరిత్ర. ఇది చరిత్రను ఎవరు దాచలేరు. కథలు దాచేయచ్చు, మనం కథలను ఏం చేయొచ్చు చెప్పండి? దాచేయచ్చు. కానీ చరిత్రను ఎవరు కూడా దాయలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులకు అపరాధములను క్షమించడానికి ఆయన లోకములోనికి బలిగా, అపరాధ పాప పరిహార్థ బలిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయనలో క్షమాపణ ఉందండి. కాబట్టి మన సొంత శక్తిని బట్టి, సొంత క్రియలు బట్టి మనం క్షమించబడము. కానీ ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆ ద్వారం గుండా మనం ప్రయాణిస్తామో, వెన్ యూ వాక్ ఇన్ టు ద డోర్, ద ఫస్ట్ బ్లెస్సింగ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్, దట్ ఈస్ ఫర్గివ్నెస్. మీరు ఏం పొందుతో తెలుసా? మొట్టమొదటి ఆశీర్వాదం ఏం పొందుతో తెలుసా? మీరు క్షమాపణ పొందుతారు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఎఫెసీ 2:12 చూస్తే, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునిడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నామండి. ప్రభుని ఎరగిన వారందరూ కూడా దూరస్తులే. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన తన శిలువ రక్తము ద్వారా దేవుడు తన కుమారుడి ద్వారా సమీపస్తులుగా మనం చేసి ఉన్నాడు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకు ఉండిన ద్వేషమును అనగా విధి రూపమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ఆరాధించడానికి, ప్రభుని ఆరాధించడానికి ఏ భేదం లేదండి. వర్గ భేదం లేదు, కుల భేదం లేదు, దేశ భేదాలు లేవు, ఏ భేదాలు లేవు. ఈ దేవుని ఆరాధించిన ఏ భేదాలు లేవు. ఈ దేవుని సేవ చేయడానికి ఒక ప్రత్యేకమైన కులం అని లేదండి. ఎవరైనా దేవుని సేవ చేయొచ్చు, ఎనీవన్. అందుకే ఆయనకున్న పేరు యేసు ప్రభువారు. అందరికీ ప్రభు, అందరికీ, కొందరికే కాదండి. మన దేవుడు కొందరికి కాదు. ఈ లోకంలో కులానికి ఒక దేవుడు ఉంటాడు, విడదీయబడతారు. దేవుని బిడ్డలారా, మానవులకి ఉన్నది ఒకే ఒక కులం, మానవ కులం. మనది ఏ కులం చెప్పండి? మానవ కులం. మనది మానవ కులం. మనం మనుషులంటే అది ఒక కులం. దాన్ని ఇంగ్లీష్లో హ్యూమన్ రేస్ అంటారు. హ్యూమన్ రేస్ అంటే మానవ కులం మంది. ఈ మానవ కులము ఎలా మారిపోయిందండి? వివిధ తంత్రాల చేత మానవులు జీవించి వారి సొంత లాభాపేక్ష కోసం మనుషులు విడగొట్టి వారు కులాలను పెట్టుకున్నారండి. కానీ కులాలు అనేవి లేవు. కులాలు మనుషులు సృష్టించాడు. కులాలు ఎవరు సృష్టించారు? మనుషులు సృష్టించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ద్వారం గుండా మనం వెళ్ళినప్పుడు మనకి క్షమాపణ దొరుకుతుంది. రెండోది, ఈ ద్వారం గుండా మనం వెళ్ళినప్పుడు మనకు సమృద్ధి జీవితం జరుగుతుంది. సమృద్ధి జీవితం. యోహాను సువార్త 10:10. హత్యను నాశనము చేయటకే వచ్చిన కానీ మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవమును కలుగుటకును. చూడండి, యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే ఆయన జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ కేమ్ టు గివ్ ఎ అబండెంట్ లైఫ్. ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. సమృద్ధి జీవితము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, విమోచించబడిన వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, సమృద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆ వ్యక్తికి శక్తినిస్తున్నాడు. తన యొక్క శాంతిని వారి జీవితాల్లో కుమ్మరిస్తున్నాడండి. కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు, సమృద్ధి జీవితాన్ని ఇస్తున్నాడండి. చూడండి, ఎప్పుడైతే మీరు ఆ ద్వారం గుండా వెళ్తారో, నేనే ద్వారం అంటున్నాడు. నేనే ద్వారము, నా ద్వారా మీరు రండి అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆ ద్వారం గుండా వెళ్తారో మొట్టమొదటిగా మీరు పొందేది ఏంటి తెలుసా? క్షమాపణ పొందుతారు. రెండోది సమృద్ధి జీవితం. దేర్ బి నో ల్యాక్. సమృద్ధి. గొర్రెలకు జీవమును, అది సమృద్ధి జీవమును ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడండి. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. కొత్త జీవితము. ఈ జీవితము చాలా పొటాన్షియల్ జీవితం అండి, చాలా శక్తివంతమైన జీవితము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితము, దేవుడిచ్చే అధికారాన్ని పొందే జీవితం అండి. ఇది సామాన్యమైన ప్రజలకు అర్థం కాని జీవితం అండి. అటువలే ఇది శాశ్వతమైన జీవితం అంటండి. ఎప్పుడైతే మీరు ఆ ద్వారం గుండా వెళ్తారో, అదే యోహాను సువార్త 10:28 ప్రభు చెప్తున్న మాట మనం చూస్తే, నిత్య జీవము, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి. చూడండి, ఒక వ్యక్తి ఆ ద్వారం గుండా వెళితే ఆ వ్యక్తికి నిత్య జీవం ఉంటుంది, శాశ్వత జీవితము, ఎటర్నల్ లైఫ్. ఆ ద్వారం అంటున్నాడు ఆయన, నేనే ద్వారము, ఐఎమ్ ద డోర్. ఆ తలుపు వెనకాల ఏముందంటే క్షమాపణ ఉంది. ఆ తలుపు వెనకాల ఏముందంటే సమృద్ధి జీవితం ఉంది. ఆ తలుపు వెనకాల ఏముందంటే శాశ్వత జీవితం ఉంది. ఆ తలుపు వెనకాల ఏముందో తెలుసా? రక్షణ జీవితం ఉందంటండి. ఏ ప్రిజర్వ్డ్ లైఫ్, దాచబడిన జీవితం ఉందండి. 1 పేతురు రాసిన పత్రిక 1:5 మీ జీవితం కాపాడబడే జీవితం ఆ తలుపు వెనకాల ఉందండి. యేసు ప్రభు వెనకాల దాచబడే జీవితం ఉందండి. 1 పేతురు రాసిన పత్రిక 1:5 రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడుచున్న. చూడండి, ఆ స్వాస్థ్యము విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఆ తలుపు వెనకాల మీ కొరకు పరలోకములో మీ కొరకు మీ స్వాస్థ్యము దాచబడిందండి. యూ హ్యావ్ ఏ ప్రిజర్వ్డ్ లైఫ్ బిహైండ్ ద డోర్.
ఇప్పుడు మీకు ఆ తలుపు కావాలి వద్దా చెప్పండి. మీకు ఆ తలుపు కావాలి. ఆ తలుపు వెనకాల ఏముందని చెప్పండి. ఆ తలుపు వెనకాల క్షమాపణ ఉంది. ఆ తలుపు వెనకాల మీకు సమృద్ధి జీవితం ఉంది. ఆ తలుపు వెనకాల మీకు శాశ్వత జీవితం ఉంది. ఆ తలుపు వెనకాల మీకు కాపాడే జీవితం ఉంది. నాకైతే ఆ డోర్ కావాలి. మీకు కావాలా? మీకు కావాలంటే ఏం చేయాలి? డోర్ గుండా మీరు నడవాలి. అటువలే చూడండి, ఆ తలుపు వెనకాల కేవలము ఇటు ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, ఆ తలుపు వెనకాల స్వేచ్ఛ కూడా ఉంది. దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ బిహైండ్ ద డోర్. ఆ తలుపు వెనకాల ఏముంది తెలుసా? ఆ తలుపు వెనకాల స్వేచ్ఛ ఉంది. ఆరాధించడానికి స్వేచ్ఛ ఉంది. ఆరాధించడానికి స్వేచ్ఛ ఉందండి. చూడండి, సో నేను పాస్టర్ గారిని, ఓకే. సో మిగతా మతాల్లో అయితే ఈ స్టేజ్ మీద ఇంకెవరు ఎక్కకూడదు. అతి పరిశుద్ధ స్థానంలో ఎవరు వెళ్ళకూడదు. యాజకుడు మాత్రమే వెళ్ళాలి. మిగతా ఎవరు వెళ్ళటానికి ఏం లేదు, వారికి అర్హత అనేది లేదు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణ బలియాగము చేత ఆయన మనుషులకు దేవునికి మధ్యన అడ్డుగోడనని ఏం చేశాడంటే పడగొట్టాడు. ఇప్పుడు ప్రభులో మనందరికీ దేవుడు స్వేచ్ఛ. ఎనీవన్ కమ్ అండ్ స్టాండ్ హియర్. ఎవరైనా వచ్చి ఈ బలిపీఠ మీద నుంచొని అధికారం దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. వీ హ్యావ్ ఫ్రీడమ్ టు వర్షిప్ ద లార్డ్. 6 గంటల ఉదయం ప్రార్థన చేయొచ్చు, మధ్యాహ్నం 12 గంటల ప్రార్థన చేయొచ్చు, రాత్రి 12 గంటల ప్రార్థన చేయొచ్చు. వీ హ్యావ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ ఉంది మనకి. అంతేగాని కరెక్ట్ 4 గంటల 15 నిమిషాలకే లేచి 4 గంటల 15 నిమిషాలు కరెక్ట్గా లెగాలంట. కరెక్ట్గా 9 గంటల 15 నిమిషాలుగా బయటికి వెళ్ళాలంట. కొందరు బయటికి రారు, కొందరు లోపలికి వెళ్ళరు, కొందరు ఏమి చేయరు. బట్ వీ డోంట్ హ్యావ్ ఆల్ దోస్ రిస్ట్రిక్షన్స్. మనకేం లేదు చెప్పండి. ఆ తలుపు వెనకాల మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి, దిక్కులతో పనిలేవు. మనకి దిక్కులతో పనిలేవు. ఎవడని ఎదురొచ్చినా ఎదురుతో మన పని లేదు. కొందరేంటి, అమ్మో ఎదురు వస్తున్నారమ్మా, ఏం చేస్తారంట, పక్క వెళ్ళిపోతారంట. మనకి లేవు, మనకి పని లేవు. కొందరు పిల్లి వస్తే ముందుకెళ్ళరంట. జంతువు అది వాళ్ళు చెప్పాలంటే మనుషుడు నడిచిన బాటలో ఏమి మొలవు. ఆఖరికి పాము వెళ్ళిన బాటలో అయినా మొక్కలు మొలుస్తాయి, అన్నీ మొలుస్తాయి. మానవుడు నడిచిన బాటలో మాత్రం ఏది కూడా, అంటే ఇంతకీ ఎవరు డేంజర్ చెప్పండి? మనమే డేంజర్. కాబట్టి యేసులో మనకు ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? స్వేచ్ఛ ఉందండి. ఆ తలుపు వెనకాల స్వేచ్ఛ ఉంది. దేవుని సన్నిధిని అనుభవించే స్వేచ్ఛ మనకు ఉందండి. ప్రభు అంటున్న మాట, నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అటువలే హెబ్రీ రాసిన పత్రిక 4:16 మనం చూసినప్పుడు మనము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ధైర్యముతో ఆయన కృపాస్థానం యొద్దకు మనం వచ్చే వారంగా ఉన్నామండి. ధైర్యము, మనము ఆయన దగ్గర ధైర్యంగా రావచ్చు. విత్ కాన్ఫిడెన్స్ వీ కెన్ కమ్ టు జీసస్. ధైర్యంతో రావచ్చు అండి ఆయన దగ్గరికి. మనం మన స్థితిని ఆయన దగ్గర ధైర్యంగా ఒప్పుకోవచ్చు. అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదవని హెబ్రీ రాసిన పత్రిక 4:16 గనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానముని యొద్దకు. కాబట్టి ధైర్యముతో ఆయన మార్గంలోకి వద్దాం, ఆయన ద్వారం గుండా వద్దాం. అప్పుడు మనం ఏం చేయబడతాం తెలుసా? కనికరించబడతామండి, కనికరించబడతాము. ఆయనకు వేరుగుండి మనం ఏమి చేయలేమండి. కాబట్టి ఆ తలుపు వెనకాల మన స్వేచ్ఛ ఉంది, ఆరాధించడానికి స్వేచ్ఛ ఉంది. దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ టు వర్షిప్ హిమ్. దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్ టు వర్షిప్ హిమ్. అటువలే ఆ తలుపు వెనకాల విలాసవంతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేర్ ఇస్ ఎ లగ్జరియస్ బ్లెస్సింగ్స్ బిహైండ్ దట్ డోర్. విలాసవంతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నా తలుపు వెనకాల. ప్రభు చెప్తున్న మాట మనం చూస్తే చూడండి, యేసు ప్రభు వారు ఆయన అంటున్న మాట, మనము ఆయన గొర్రెలమంట. 95వ సంకీర్తన 7వ చరణము, 95వ సంకీర్తన 6వ చరణం చూడండి. ఆయన మన దేవుడును, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
అటువల కీర్తన 100వ సంకీర్తన 3వ చరణంలో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో మనము దేవుని చేత నడిపించబడుతున్న ఆయన ప్రజలమండి. కాబట్టి మనకి ఏమి కావాలో ఆయన దగ్గర అన్నీ ఉన్నాయండి. వాట్ ఎవర్ వి నీడ్, జీసస్ హ్యాస్ ఎవ్రీథింగ్. మనకు కావాల్సినవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. మనకేం కావాలో, ఏది అవసరమో అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ తలుపు వెనకాల మన అవసరతలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. There's a God who can take care of all our needs. ఆయన చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆయన కృపతో మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడండి. మనం ఊహించిన దానికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యాధికముగా దయచేయ దేవుడు అండి. మనం ఊహించే వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యాధికముగా చేయగల దేవుడు. చూడండి, దేవుడు చేతులుండి మాత్రమే మనం పొందగలిగేది, ఆస్వాదించేది నిజమైన విలాసవంతమైన జీవితము. నిజమైన విలాసవంతమైన జీవితం దేవుని ద్వారా మాత్రమే పొందుతాం. We can only receive the luxurious life from the hand of the Lord. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాటిని ఇస్తాడో మనం చూస్తే, మనకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడండి. ఆహారాన్ని ఇస్తాడు. 23వ సంకీర్తన 1వ చరణంలో రాజు అంటున్నాడు, ఇక్కడ దావీదు రాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక రాజు అంటున్నాడు, నాకు ఆహారాన్ని ఇచ్చేవాడు నీవే అని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, చూడండి, కాగా యేసు క్రీస్తు మీ ప్రతి అవసరమును ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆ డోరు వెనకాల మీ అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు. అంటే అన్ని అవసరాలా, కొన్ని అవసరాలా? ప్రతి 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 అవసరము, ప్రతి అవసరం తీర్చే దేవుడు ఉన్నాడు. ఆ డోరు వెనకాల పిలుస్తున్నాడు అని అంటున్నాడు, ఇదిగో హృదయం అనే తలుపును నేను ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు ఆయన. ఆ స్వరం విని ఆ తలుపు తెరిస్తే ఆయన మీతో, మీరు ఆయనతో సహవాసం చేస్తారు. ఆ తలుపు వెనకాల ఉన్న ఆ విలాసవంతమైన జీవితపు యొక్క ఆశీర్వాదాలను దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడు, శాశ్వతంగా ఇస్తాడు, స్థిరంగా ఇస్తాడు, నిత్య జీవం కొరకైనా ఇస్తాడు. అటువలే ఆయన దగ్గర మన అవసరతలు మాత్రమే కాదండి, మనకు కావలసిన ఆహారం మాత్రమే ఆయన మనకి ఇవ్వడండి, ఆయన మనకు విశ్రాంతిని కూడా ఇస్తాడంటండి. విశ్రాంతి, రెస్ట్. చాలామంది చిన్న పని చేస్తే వారు ఏమనుకుంటారు తెలుసా? అయ్యో నేను అయిపోయాను, రెస్ట్ లేదు నాకు, దిగులుతో ఉన్నాను అని చాలా స్ట్రెస్కి గురైపోతారని. కానీ ప్రభులో జీవించే వారికి ఆయన నిజమైన విశ్రాంతిని ఇస్తాడంటండి. నిజమైన విశ్రాంతి. ఆయన 23వ సంకీర్తన 2వ చరణంలో, 23వ సంకీర్తన 2వ చరణంలో చదవండి. 23వ సంకీర్తన 2వ చరణము, పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను, శాంతికరమైన అంటే పీస్, శాంతిని మనకిస్తాడు, నెమ్మది మనకిస్తాడు, విశ్రాంతి మనకిస్తాడు. మన హృదయంలో ఉన్న ప్రతి అలజడి నుంచి మనల్ని తప్పిస్తాడు, ప్రశాంతత ఇస్తాడండి. చూడండి, లోకంలో ఎంత ఉన్నా మానవుడికి ప్రశాంతత లేకపోతే జీవితం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. మానవుడికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ఆ తలుపు వెనకాల ప్రశాంతత ఉంటుందండి. దేర్ ఈజ్ ఎ పీస్ బిహైండ్ ద డోర్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే ఈ సమయంలో మీకు ప్రభు ఇచ్చిన గొప్ప కృపడే తెలుసండి. ఆశీర్వదించబడిన ఆ మార్గంలో మనం వెళ్ళాలని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన మీ కొరకు తన పరలోకపు ద్వారాలు తెరిచాడండి. పరలోక ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు మీరు చేయవలసింది, మీ హృదయమైన తలుపును తెరవాలి. మీ హృదయమైన తలుపును తెరిచి ఆయన మీ హృదయంలోకి ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఎప్పుడైతే మీరు ఆయన మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో ఆయన మీ జీవితానికి వెలుగుగా మారిపోతాడు.
ఆయన ద్వారం గుండా మీరు నడిచినప్పుడు మీకు సమృద్ధి జీవాన్ని ఇస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు, శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు, పరలోకపు జీవితాన్ని ఇస్తాడు. ఇది మాత్రమే కాదు, ఆ ద్వారం వెనకాల మీ కొరకు ఆయన గొప్ప విలాసవంతమైన ఆశీర్వాదాలు దాచాడు. ఇందాక మనం చదివిన 37వ సంకీర్తన 19వ చరణంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. 37వ సంకీర్తన 19వ చరణం దయతో చదవండి. 37వ సంకీర్తన. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన, చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నిలుస్తారో, జీవిస్తారో, వారి కొరకు ఆ తలుపు వెనకాల దేవుడు ఒక మేలు దేవుడు దాచాడంటండి. దేవుడు మేలు దాచాడు. దేర్ ఈస్ ఎ బ్లెస్సింగ్స్ బిహైండ్ ద డోర్. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ మీకు కావాలా? ఆ ద్వారం గుండా మీరు ప్రవేశిస్తే మీ జీవితాలు అద్భుతంగా మలచబడతాయి, మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. అయితే ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే మనము అన్ని జనుల మార్గాలు విడిచిపెట్టాలి. ఆ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు మన మనసులోని వ్యర్థంతో నింపే వాటిని విడిచిపెట్టాలి. డస్ట్బిన్ మోసుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఒక వ్యక్తి ఫ్లైట్లో ఎక్కాడంట. ఫ్లైట్లో ఎక్కేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన వ్యక్తికి స్మెల్ వస్తుందంట. చాలా భయంకరంగా చెడ్డ స్మెల్ వస్తుందంట. అంటున్నప్పుడు స్మెల్ వస్తుందంట. స్మెల్ వచ్చినప్పుడు ఏట్రా స్మెల్ వస్తుంది, రూమ్ అటు ఇటు చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి అటు ఇటు చూస్తున్నాడంట. ఆ వ్యక్తి అని అంటారు, బాబు ఒకసారి నీ సాక్సులు చూసుకున్నాడంట. ఏం చూసుకోమన్నాడంట? ఆ సాక్సులకి ఏమొస్తుందంట? ఆ సాక్స్కి ఉన్న స్మెల్ మొత్తం ఫ్లైట్ అంతా కూడా కంపుతో నింపేసింది. కొందరు అలాంటి సాక్సులు వేసుకుని ఏం చేస్తారంటే ప్రభులో నట్టడానికి ప్రయత్నం చేస్తారంట. ఇప్పుడు ఏం చేయాలి? సాక్సులు ఏం చేయాలి? మనం సాక్సులు ఇప్పేసి ఆ మార్గంలో వెళ్ళాలి. మన పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టి ప్రభు మార్గంలో మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అప్పుడు దేవుని యొక్క విజయాన్ని మనము పొందుతాము, సంతోషాన్ని పొందుతాము, మన దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం పొందగలుగుతాం. కాబట్టి మన పాపాన్ని మనం విడిచిపెట్టి, మన వ్యర్థతను విడిచిపెట్టి, లోకానుసారమైన అన్ని జనుల యొక్క పద్ధతిని విడిచిపెట్టి, మన మనసుని చెరిపే వాటిని విడిచిపెట్టి యేసయ్య ద్వారం గుండా మనం నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆయనిచ్చే సమృద్ధిని, ఆయనిచ్చే సంతోషాన్ని, ఆయనిచ్చే ఆనందాన్ని, వీటన్నిటితో పాటు ఆయనిచ్చే స్వేచ్ఛను అనుభవిస్తూ ఆయనిచ్చే దీవులు మనం పొంది, మనం మాత్రమే కాదు మన బిడ్డలను శాశ్వతమైన నిత్య రాజ్యం కొరకు మనం అందరినీ సిద్ధపాటు కలిగి ముందుకు నడిపిద్దాం.